వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ప్రస్తుతం మనం సిద్దిపేట డిస్టిక్ ములుగు మండల్ బొల్లారానికి చెందినటువంటి రైతు నరసింహారెడ్డి గారి దగ్గర ఉన్నాము. తను పాలకూరను సాగు చేస్తూ ఉన్నాడు. అది ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నాడు, దాన్ని ఎలా వేసుకోవాలి, ఏ కాలంలో వేసుకోవాలి, దాని సస్యరక్షణ చర్యలు ఏంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ముందుగా నమస్కారం సార్. నమస్కారం. చెప్పండి సార్, మీరు ఈ ఎంత విస్తీర్ణంలో ఈ పాలకూర 30 గుంటలు బ్యాచ్ బై బ్యాచ్ వేస్తా. 30 గుంటలు వేసిరా? 30 గుంటలు వేసిన. ఏమేమి వేసినారు సార్ 30 గుంటలలో? ధనియాలు, పాలకూర, ఎర్ర తోటకూర వేసినారా? ఇప్పుడు కోతకు మాత్రము పాలకూర ఉంది. ధనియాలు మొలవలే, ఇంకా బ్యాచ్ బై బ్యాచ్ వస్తాం. ఎట్లా సార్ దీన్ని వేసుకోవడం? ఎట్లా పాలకూర ఇత్తనాలు కొనుక్కొచ్చి ఎట్లా ఇప్పుడు దీన్ని సాల్లా లేక ఇట్లా గీట్లు కొట్టి వస్తాం, గీతలు కొట్టి పోసుకుంటారు. పోసినాక మరి ఎన్ని రోజులకి మొలకలు వస్తాయి? వారం రోజులకు వస్తాయా? ఎట్లా ఉన్నాయి రేట్? ఎట్లా ఉన్నాయి ఇత్తనాల రేట్లు? ఇత్తనాలు ప్యాకెట్ 200 ఉంది, 300 ఉంది, 150 ఉంది. ఇత్తనం బట్టి ఇది 250 రూపాయలు ప్యాకెట్. ఇది 250 రూపాయలు ప్యాకెట్. అయితే ఇప్పుడు ఎన్ని ప్యాకెట్లు పట్టినాయి దీని 30 గుంటలకి మీరు వేసుకున్న దానికి? ఇప్పుడు దీనికి 15 ప్యాకెట్లు పట్టినాయి. ఇప్పుడు మనం కోసిన మందం 15 ప్యాకెట్లు. మొన్న 20 పోసిన. 20 ప్యాకెట్లు పోసిరు. మొత్తం మీద 30 గుంటల కంటే 100 ప్యాకెట్లు పడతాయి. 100 ప్యాకెట్లు పడతాయి. ఒక్కో ప్యాకెట్ ధర ఎంత ఉంది? 200 ఉందా? ఎన్ని రోజులకి క్రాప్ వస్తుంది సార్? మనం కోసుకునే కటింగ్ ఎన్ని రోజులకు? 30 రోజులకు వస్తుందా? 30 రోజులకు కోసుకోవాలి. 30 రోజులు. ఇది 5 బ్యాచ్లు వస్తుంది. 5 కటింగ్లు వస్తుంది. 5 కటింగ్లు అంటే దాదాపు ఎన్ని రోజులకు వస్తారు కోసుకుంటారు మీరు? వారం. ఇవాళ కోసినాక మళ్ళీ వారం వచ్చేస్తుంది. మళ్ళీ వారం వరకు మళ్ళీ కోతకు వచ్చేస్తుంది. పోయిన బుధవారం కోసినాము, మళ్ళీ వచ్చేసింది. అంటే వారానికి ఒక్కసారి కోసుకోవచ్చు. నీళ్ళు పెట్టుకోవడం ఎట్లా? డ్రిప్ సిస్టమేనా? అంటే ఇప్పుడు మనం మామూలుగా డ్రిప్ లేని వాళ్ళు కాలువలతో ఇట్లా మడ్లు కట్టి చిన్న మడ్లు కట్టి పండియాలి. ఇక డ్రిప్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మాకు సౌకర్యం మంచిగా అయింది. రెయిన్ సిస్టమ్ పెట్టుకున్నారా? కరెంట్ ఉంటే ఇప్పుడు వచ్చి రెయిన్ సిస్టమ్ అంటారు దాన్ని. ఇప్పుడు మీరు ఏమేమి పంటలు వేస్తుంటారు సార్ మామూలుగా? పాలకూర, కొత్తిమీర, వరి వేసుకుంటారు. పాలకూర, కొత్తిమీర, పత్తి, వేరేదనం. ఇక ఈడైతే కూరగాయలే ప్రస్తుతం. టమాటా, పాలకూర. ఇది ఎట్లా ఉంది సార్ వీటి రేటు? మంచిగా ఉంది. 10కి 5 కట్టలు ఇస్తున్నారు మార్కెట్. ఈ టైప్ కట్టలు రేటుని బట్టి. అంటే నేరుగా ఇప్పుడు కొనుగోలుదారులే వస్తారా? ఏమన్నా దళారులు? కొనుగోలుదారులు ఎవరు రారు. ఇప్పుడు దళారులకి వేయాలి. ఇప్పుడు తీసుకుంటే చిల్లర రారు కాబట్టి వాళ్ళకి పెద్ద ఎత్తున వాళ్ళకి మళ్ళీ తీసుకుపోయి అమ్ముకుంటారు అక్కడ స్థితిలో. ఎట్లా ఉంది రేటు మరి? అడిగి పోయినాక అంటే ఎంత వస్తుంది అనుకుంటారు మీరు? ఇక మినిమం ఇప్పుడు చెప్తే ఆర్డర్ ఇస్తే ఎంత అంతే కడతారు. ఎంత ఆర్డర్ ఇస్తే దాన్ని బట్టి అంటారు. ఓకే సార్, ఇప్పుడు ఏంటంటే ఇది ఎక్కడ తీసుకుపోయి అమ్ముకుంటారు? ఒంటిమాడి మార్కెట్ తీసుకుపోతారు. ధరలు వస్తాడికి ఇచ్చేస్తాం. వాళ్ళు ఎంత ఆర్డర్ చెప్తే అంత కోసేస్తాం. వాళ్ళు ఆర్డర్ ఇస్తేనే కోస్తారా? మామూలు టైంలో మామూలుగా వాళ్ళు చెప్పకుంటే ఖరాబ్ అవుతుంది కదా, వేరే వాళ్ళకి అమ్ముతాం. మళ్ళీ తీసుకుపోయి ఎంతకో కాడికి అమ్మేస్తూనే ఉంటుంది. ఉండదు అన్నట్టు, ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు ఇట్లా పూత వచ్చింది అనుకో, ఇక వేస్ట్ అయిపోతుంది. దీనికి ఏమన్నా రోగాలు అట్లాంటివి ఏమైనా వస్తుంటాయా? ఎప్పుడు మామూలుగా వస్తుంది మందు. మామూలుగా రోగాలు వచ్చినప్పుడు దాన్ని కంట్రోల్ చేయాలి. లేకుంటే ఎక్కువ మందులు ఏం పట్టాయి దీనికి. ఇప్పుడు ఇది వేసుకోవాలంటే ఫస్ట్ ఎట్లా వేసుకుంటారు దీన్ని? దున్నుతాము. దున్ని రోడ్డు బెటర్ కొట్టించి ఇక గీట్లు కోసి ఇత్తనాలు తెచ్చి పోస్తాం. ఇత్తనాలు తెచ్చి మనం మందు పోసినాక ఎప్పుడు నీళ్ళు పెట్టుకోవాలి? దీనికి మందు ఎట్లా వేసుకోవాలి? యూరియా అట్లా వేసుకుంటారు కదా? యూరియా ఏం లేదు, దీనికే డ్రిప్పుల్ని ఎక్కిస్తాం. డ్రిప్పుల్నే మందు ఎక్కించేసి పంపించేస్తాం. అక్కడ బుడ్డి ఉంటది, బుడ్డి ఎక్కిచ్చేస్తాం ఏదైనా అవసరం ఉంటే. ఇక కొట్టేది ఉంటే ఎప్పుడైనా పురుగు తగిలితే కొడతాం, కానీ ఎక్కువ మందులు కొట్టాం దీనికి. ఇప్పుడు 30 గుంటలలో మీరు వేసుకుంటున్నారు కదా, ఈ క్రాప్ అయిపోయినాక ఖాళీ ఉంటుందా? మళ్ళీ వేరే వేస్తాను. ఇప్పుడు ఇది అయిపోయిందా, ఇది ధనియాలు వేస్తాం. ఇక్కడ ధనియాలు వేస్తాం. మళ్ళీ ఇదే వేసుకోకూడదా? ఇది రాదు, పంట రాదు. పంటను మార్చుకోవాలి, ఎక్స్చేంజ్ చేయాలి. ఇది అయిపోయినాక మళ్ళీ ఇంకోటి, మళ్ళీ అది అయిపోయినాక ఇంకోటి బ్యాచ్ ఇటేయాలి, బ్యాచ్ అటేయాలి. మారుస్తా ఉంటే ఏపుకు వస్తుంటది. అంటే ఇప్పుడు ఇలా అది వేసిన ఇప్పుడు అది వేస్తుంది, మళ్ళీ రాదు. అది రేట్ లేక ఇచ్చి పెట్టేసినది. ఇప్పుడు ఇది ఏ కాలంలో అనుకూలంగా ఉంటుంది సార్ వేసుకుంటందుకు? ఇది మన చవితి నుంచి ఉంటుంది. అంటే వినాయక చవితి నుంచి స్టార్ట్. ఇక వర్షాలకు ఉండదు, మచ్చ వస్తుంది, అదొకటి డిసీజ్ వస్తుంది. వాటర్ వాడకుండా ఉంటుంది. అప్పుడు వర్షాలప్పుడు వాటర్ వాడదా అనుకో ఖరాబ్ అయిపోతుంది. వర్షాలు వస్తాయి, మచ్చ వస్తుంది. 3 రోజులకల్లా అంతా ఖరాబ్, ముళ్ళ ఖరాబ్ అయినట్టు అవుతుంది వర్షం పడితే. ఇప్పుడు దీనికి మామూలుగా మీరు ఎంత పెట్టుబడి పెట్టినారు సార్ ఇప్పటి వరకు? దీనికా 20,000 పెట్టచ్చు. 20,000 పెట్టినావు. ఏమన్నా లాభాలు వచ్చినాయి? పెట్టిన పెట్టుబడి వెళ్ళిపోయిందా? 50,000 దాకా వచ్చినాయి. 50,000 దాకా వచ్చినాయి 20,000 పెడితే. ఇలా మీరు కూలోళ్ళతో ఏమైనా చేయించుకుంటారా? మీరే చేస్తారు. రోజు 500 కూలోళ్ళు. ఎంతమంది కూలోళ్ళని పెట్టుకుంటారు? ఇక ఆర్డర్ బట్టి మనుషులను పిలిపించుకుంటారు. మీరు తీసుకోవడం ఎట్లా? ఇది మార్కెట్
బండి మీద తీసుకోవాలి, బండి మీద తీసుకుపోతా. మన అట్లాంటి జాగ్రత్త అంటే గడ్డి లేకుండా గడ్డి తీపియాలి, ఈ చెత్త అంతా ఎదిరేయాలి, మళ్ళీ క్లీన్ చేస్తే మంచిగా వస్తుంది కూర. ఇప్పుడు దీన్ని కట్ చేసుకున్నాక మళ్ళీ నీళ్ళు పెట్టుకుంటూనే వస్తుంది, నీళ్ళు పెట్టుకుంటే వస్తుంది. మందు కాదు, దాని లగుని బట్టి చల్లాలి, లేకుండా లేదు. ఎక్కువ మందు చల్లితే రోగాలు వస్తున్నాయి. ఇది ఫస్ట్ దీన్ని నాటుకోక ముందుకు పశువుల పేడ అట్లాంటి ఏమైనా వేసుకోవచ్చు? కోడెరు పోసినాం, కోడెరు పశువుల ఎరువు. ఎంత పోసుకున్నారు సార్ మీరు? 2 ట్రాక్టర్లు పోసినాయి. ఎట్లా పట్టింది ట్రాక్టర్? 4,000. ట్రాక్టర్ 4,000 పట్టింది కోడెరువు. ఇప్పుడు ఇంకా వేరే అంటే అక్కడ వేసుకున్న పంటలు ఏంటి సార్ మామూలు? అది ఇప్పుడు అదే ఈ మధ్యలో వేసినారు కదా, అది పాలకూరనేనా? ఈ మధ్యలో డ్రైన్ సిస్టంలో ఇప్పుడు అదే కొంత పాలకూర పోసినా, కొత్తిమీర పోసినా, ఎర్ర తోటకూర పోసినా. అది మొలిస్తే మస్తు ఉంటుంది అది. ఒకటి సార్, ఇప్పుడు డ్రిప్ ద్వారా మామూలు డ్రిప్ ఉంటుంది కదా, ఆ డ్రిప్ తో నీ పంటలు పండించుకోవచ్చునా? ఆ డ్రిప్ తో వాడదు, ఇదే డ్రిప్ కావాలి. రెయిన్ సిస్టమ్ ఇదే అయితేనే పంటలు మంచిగా. ఓకే, క్రాప్ మంచిగా వస్తే దాంతో అది వేరేది గోకర, ఈ బెండ అనేది దానికి అది పనిచేస్తుంది. ఈ వంకాయ గిట్ట అది పనిచేస్తుంది. ఇప్పుడు ఈ పాలకూర కావచ్చు, ఏదైనా ఆకుకూరలు కావచ్చు, ఎలాంటి భూములకు అనుకూలంగా ఉంటాయి సార్? ఏ భూములు సహకరిస్తాయి ఈ పంటలకి? ఈ దుబ్బ భూములు బాగా సహకరిస్తాయి. దుబ్బగా ఉన్న భూములు బాగా సహకరిస్తాయి, అంటే తొందరగా ఏరు లోపల పోయి మంచిగా క్రాప్ వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వ అధికారులు కానీ ఎవరైనా వచ్చి భూ పరీక్షలు అట్లాంటివి ఏమైనా చేసినారా మీకు? రైతు వేదికలో చేస్తారు. రైతు వేదిక వెళ్తారా మీరు? మట్టి తీసుకురమ్మంటది, పరీక్ష చేస్తారా? ఇప్పుడు ప్రభుత్వ అధికారులు ఎవరైనా మనకు ఏమన్నా ఉపాధి పొందినారా గవర్నమెంట్ నుంచి? ఏం లేదు, ఉపాధి ఏం లేదు. మా సొంత సబ్సిడీలు కానీ యూరియా మందులు, డిఏపీ లేదు, ఇంకా దోసుకుంటారు ఇప్పుడు. అంతేనా? ఇప్పుడు ఎకరాకు ఒకటే సంచిస్తారు సార్. ఇప్పుడు ఆకుకూరలు పండించడానికి, ఏవైనా ఆకుకూరలు పండించడానికి ప్రభుత్వం వారు విత్తనాలు సహకారం కానీ మన ప్రోత్సాహకాలను అందిస్తారు? ఏం అందిస్తలే సహకారం, మా సొంతమే చేస్తాం. మా సొంతం డబ్బులతోనే తెచ్చుకొని వేసుకుంటాం. ప్రభుత్వం ఎలాంటి సౌకర్యం లేదు. ప్రభుత్వం నుంచి ఎట్లాంటి సబ్సిడీలు కానీ అట్లాంటి ఏమైనా? ఇప్పుడు ఏం లేవు. అప్పుడు ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇప్పుడు ఆయన గిట్ల లేవు, మళ్ళీ ఇప్పుడు లేవు, అప్పుడు లేవు. ఇప్పుడు మొత్తానికే లేవంటారు. మొత్తానికి యూరియా గిట్టే షార్టేజ్ చేసిండు. ఇప్పుడు యూరియా ఒక ఎకరాకు ఒకటే సంచిస్తుండు. ఈ ఆకుకూరలు పండించే అటువంటి ఎవరైతే కొత్త యువ రైతులు కావచ్చు, ఇంకెవరైనా పండించాలనుకునే వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఏం చెప్తారు సార్ మీ తరఫున? మంచిగా ఉంది కాబట్టి చెప్తున్నాం, ఇది అనుకూలంగా ఉంది ఆకుకూరల మీద. ఎట్లా చేసుకోవాలని చెప్తారు? చెప్తాం, వస్తే వాళ్ళకు నేరు గిట్లా పెట్టాలి, గిట్లా చేయాలని చెప్తూనే ఉంటాం. దున్ని ఇట్లా డ్రిప్ తెలియని వాళ్ళకి డ్రిప్ ఇప్పించి పోయి చూపిస్తాం. చివరిగా ఆకుకూరలు పండించేటోళ్ళకు మీ నుంచి సమాధానం ఎట్లా సార్ చెప్పేది? మంచిగానే వస్తా అని చెప్తారు. వాళ్ళు నేర్చుకుంటారు. ఇప్పుడు 2-3 ట్రైనింగ్ ఇప్పించినాయి ఇక్కడ. వాళ్ళు మంచిగా వస్తుందని వాళ్ళు ఇంకొక 2-3 చెప్తారు. అట్లా ఇప్పుడు కొత్తగా ఎవరైనా నాలాంటి వ్యక్తులకు ఆకర్షణీయంగా ఉండి వ్యవసాయం చేయాలనే మక్కువ ఉన్నప్పటికీ కూడా నేర్చుకుంటా అని చెప్తే మీలాంటి వాళ్ళ దగ్గరకు వస్తే చెప్పగలుగుతా చూపిస్తా. పోయి పైపులు ఇట్లా, ఈ డ్రిప్ ఇట్లా తెచ్చుకోవాలి, ఇప్పిస్తా. షాపుకు పోయి ఇప్పిస్తా, తెచ్చి చేనులు వేపిస్తే ఇత్తనాలు కావాలంటే ఇత్తనాలు చెప్తా. మందులు ఏదైనా అవసరం ఉంటే మందులు గిట్ట చూపిస్తా. ఇప్పుడు ఏం వేసుకోవాలి చెప్తా. అడిగితే కొత్త వాళ్ళకైతే చెప్పేస్తా. ఇక అలవాటు అయినాక మన దానికి రారు కదా, ఇక పొద్దునే ఉంటారు కదా సార్. ఇప్పుడు చివరిగా ఒక ప్రశ్న సార్, ఈ వ్యవసాయం చేస్తే ఎట్లాంటి జాగ్రత్తలు చేపట్టాలి? వ్యవసాయం చేస్తే ఎట్లా ఉండాలి? ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒకసారి మా శ్రోతలకు చెప్పండి సార్. వ్యవసాయం చేస్తే పొద్దున వాటర్ చూసుకోవాలి, రోగం రాకుండా దాన్ని దుక్కి ఏ టైప్ పురుగు ఉందా ఏదన్నా చూసుకోవాలి. మంచి ఎరువు లఘు పెడితేనే క్రాప్ వస్తుంది, లఘు పెట్టకుండా క్రాప్ రాదు. సో ఇప్పటి వరకు చూసినారు కదండి, పాలకూర అనేది ఎలా పండించుకోవాలి, ఏ సమయాన్ని వేసుకోవాలి, దాన్ని ఎక్కడ అమ్ముకోవాలి, దాన్ని ఏ విధంగా పండించుకోవాలి, దాని పెట్టుబడులు ఎంత, దాని నుంచి వచ్చే లాభం ఎంత, కూలీ వాళ్ళకు ఎంత కూలీ అవుతుందని చెప్పేసి పూర్తి స్థాయి సమాచారాన్ని నరసింహారెడ్డి గారు మనకు అందజేయడం జరిగింది. అంతేకాకుండా తను కోరుకునేది ఏంటంటే ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, మాకు అవసరం ఉన్నప్పుడు రసాయన ఎరువులు కావచ్చు, యూరియా డిఏపీలు మందులు కావచ్చు మాకు అందించినట్లయితే మేము దాన్ని సరైన సమయానికి పొలానికి వేసుకొని మంచి ఉత్పత్తిని తీసి దాన్ని ప్రజలకు కానీ అటు మార్కెట్ కానీ అందించే అటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా కొత్తగా శ్రోతలు ఎవరైతే వ్యవసాయం చేపట్టాలనుకున్నటువంటి యువతకు తను మంచి సందేశాన్ని అందించాడు. ఈ విధంగా చేసుకోవాలి, ఇలా చేస్తానని చెప్పేసి కొత్తగా ఎవరికైనా వ్యవసాయం మీద మక్కువ ఉంటే నా దగ్గరికి రండి, నేను వాళ్ళకు అనుభవపూర్వకంగా చెప్పి మరి ప్రోత్సహిస్తానని చెప్పేసి కూడా తన మాటలోనే తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా చూస్తూనే ఉండండి పొలిటికోస్ మీడియా. ఎప్పటికప్పుడు వ్యవసాయం గురించి కావచ్చు, వ్యవసాయ పంటల గురించి కావచ్చు, వాణిజ్య పంటల గురించి కావచ్చు తెలియజేయడానికి నేను మీ ముందుకు వస్తూ కొత్త పంటల పరిచయాలను చేయడానికి మీ ముందుకు వస్తూనే ఉంటాను. నేను మీ మహేష్, కెమెరా జర్నలిస్ట్ వెంకట్ గౌడ్తో. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.